ఓం నమో వెంకటేశాయ. పరిణామ గణాతీత పరిమాణ గుణాతీత గోవింద గోవింద. ప్రణిపాత మాత్రతుష్ట ప్రణిధాన మాత్రజుష్ట గోవింద గోవింద. పరిణమన విహీనం పుణ్యభాగేన గమ్యం పరిగణన విదూరం ప్రాప్త సర్వాభిగమ్యం ప్రణిపతన సుతృప్తం ప్రాజ్ఞరూపం మహాంతం ప్రణమన పరకోటిం ప్రాపయామ్యాత్మరూపం అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా ప్రణామాలను సమర్పించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయనయనే భార్యాయదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. పిల్లవాడు నాలుగవ పిల్లవాడు, ముగ్గురు తర్వాత పుట్టినవాడు. అందుకని తల్లిదండ్రులు కాస్త ముద్దుగా చూస్తున్నారు. పిల్లవాడు చేసే చిన్న చిన్న తప్పుల్ని లెక్క చేయటం లేదు. పెద్ద పిల్లల్ని పై ముగ్గురిని హెచ్చరించినట్లుగా కానీ లేదా వారిని కొంచెం తగుమాత్రంలో దండించినట్లుగా కానీ ఈ నాలుగో పిల్లవాడిని మాత్రం ముద్దు కొద్దీ పెద్దగా దండించలేదు, హెచ్చరించలేదు. అందుకని చాలా తెలివైన పిల్లవాడు, చదువు బాగానే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు నేర్పించేటువంటి విద్యలన్నిటినీ చక్కగానే నేర్చుకుంటున్నాడు. శారీరకంగా చాలా బలవంతుడు, మానసికంగా చాలా బలవంతుడు, చాలా బుద్ధిమంతుడు, ప్రజ్ఞాశాలి అన్నీ ఉన్నాయి. కానీ హెచ్చరించేవాళ్ళు, దండించేవాళ్ళు లేకపోవటంతో చిన్న చిన్న వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చదువుకునే రోజుల్లోనే చిన్న చిన్న వ్యసనాలు, ఏదో జూదమాడటం, ఏదో పేకాడటం లాంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు. చదువుకునే రోజుల్లో అది పెద్దగా బయటపడలేదు. మిత్రులు కలిసిపోయారు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరు బయట పెట్టుకోలేదు. పెద్దవాళ్ళకు తెలియను లేదు. కాస్త ముదిరి పెద్దవాళ్లకు తెలిసేసరికి పెద్దవాళ్ళు మొదట్లో ముద్దు కొద్దీ హెచ్చరించలేదు. తర్వాత ఇంకా కొంచెం ముదిరిన తర్వాత దండించవలసినటువంటి సమయంలో హెచ్చరించారు. అప్పటికే ఇంకా ముదురు పాకాన పడుతోంది కాబట్టి ఇంకా కూడా ఈ వ్యసనం బలపడిపోయింది. చదువులేవో చక్కగానే వచ్చినాయి.
శారీరకంగా కూడా యుద్ధ విద్యలు లాంటివన్నీ నేర్చుకున్నాడు. మనిషి పనికొచ్చేవాడే కానీ ఈ వ్యసనం మాత్రం పోవటం లేదు. వ్యసనం రోజు రోజుకి పెరుగుతోంది. ఇతనికి స్నేహితులు కూడా ఇలాంటి వాళ్లే బాగా తగిలారు. ఇతని హ్యాండ్ రైజింగ్ చూసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇతనితో ఆడేందుకు సుముఖత చూపించే వాళ్ళు పెరిగారు. వేరే ఊళ్ళ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా ఇతనితో వస్తున్నారు, జూదం ఆడుతున్నారు, ఎంటర్టైన్ అయ్యామంటున్నారు. ఆస్తులు మాత్రం హారతి కర్పూరం అయిపోతోంది, చాలా హీనమైనటువంటి పరిస్థితికి వస్తోంది. వ్యసనం మాత్రం బాగా బలపడుతోంది. ఇలా బాధపడుతున్న రోజుల్లో, తల్లిదండ్రులు కూడా బాధపడుతున్న రోజుల్లో ఒకరోజు ఉన్నట్టుండి అయ్యవారికి జ్ఞానోదయమైంది. ఎందుకు నన్ను ఈ సమాజంలో అందరూ ఒక రకంగా నీచంగా చూస్తున్నారు? తల్లిదండ్రులు కూడా పెద్దగా చిన్నప్పుడు నా మీద ఉంచుకున్నంత ముద్దును చూపించటం లేదు, మిగతా వాళ్ళు కూడా గౌరవించటం లేదు, నా విద్యలకి నా పరాక్రమానికి దేనికి విలువ లేకుండా పోతోంది. ఏదో నాకుండే ఒకే ఒక వ్యసనం, దీన్ని పట్టుకుని అందరూ నన్ను రకరకాలుగా చూస్తున్నారు. ఇదేం బాగాలేదు. నేను కూడా బయటకు వెళ్ళి ఏదో ఒకటి సాధించుకుని వచ్చి వీళ్ళకి నా సామర్థ్యాన్ని ప్రదర్శించాలి, నా గొప్పదనం ఏంటి అని నిరూపించుకోవాల్సిందే అని అనుకున్నాడు. ఏం చేద్దాము అని ఆలోచించాడు. ఆప్షన్స్ చాలానే వచ్చినాయి. తనకు తానే ఆలోచించుకుని ఎక్కడో రామాయణంలోనూ అక్కడ ఇక్కడ చదివితే లంకా పట్టణంలో, రావణుడు పాలించినటువంటి లంకలో చాలా సంపద ఉంది అని తెలుస్తోంది కదా. చాలా మణులు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఆ భవనాలన్నీ బంగారు ప్రాకారాలతో నిర్మించారని, బంగారు తోరణాలు ఉన్నాయని వర్ణన ఉంది కదా, మనం చదువుకున్న చదువులోనే ఉంది కదా. మనం లంక దాకా వెళ్ళిపోయి అక్కడ మనకున్న పరాక్రమంతో అక్కడుండే రాక్షసుల్ని గెలిచి వాళ్లతోనే ఆ బంగారం మోయించుకుంటూ మన రాజ్యం దాకా తెచ్చి మన సామర్థ్యం ఏంటి అని మన ఊళ్ళో వాళ్ళకి తెలియచెప్పాల్సిందే, దాంతో మన ఊళ్ళో వాళ్ళ నోళ్ళన్నీ కట్టేయాల్సిందే అని అనుకున్నాడు. అనుకుని ఒకరోజు చూసి ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కాస్త మిగిలిన డబ్బు ఏదో కాస్త చేతిలోకి తీసుకున్నాడు. ఓ చిన్న గుర్రమో, ఆ కాలపు సౌకర్యాన్ని బట్టి ఒక వాహనాన్ని కూడా తీసుకుని బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, బయలుదేరాము, లంక దాకా వెళ్ళటానికి చాలా రోజులు పడుతుంది, ప్రయాణం చాలా దూరమైన ప్రయాణం, ఈ రాత్రికి ఎక్కడ ఆగాలి అని అనుకున్నాడు. అనుకుని ఆ ఊరు ఏంటి అని ఆ వాహనం వెళ్ళిన ఊరు చూశాడు. చూస్తే ఆ ఊరు పేరు కనిపించింది. ఆ ఊరు పేరు కనిపించంగానే ఆ ఊళ్ళో తనకున్న జూదపు మిత్రుడు ఒకడు గుర్తుకొచ్చాడు. ఆయన తనకంటే వయసులో పెద్దవాడు, మిత్రుడు. ఈ ఊరు నుంచి ఈయనతో జూడమాడటానికి ఇంతకుముందు ఈ పిల్లవాడు ఊరుకి వచ్చాడు ఆయన. ఆ మిత్రుడు గుర్తొచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళటం ఎందుకు, హోటల్స్లోనూ వాటిల్లోనూ ఉండి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, మిత్రుడి ఇంటికి వెళదాము, వెళ్ళిపోయి ఈరోజు అక్కడ పడుకుని రేపొద్దున్నే మళ్ళీ బయలుదేరి ప్రయాణం చేద్దాము అని అనుకుని ఆ మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. మిత్రుడు సరిగ్గానే స్వాగతం చెప్పాడు, ఆదరంగానే ఉన్నాడు. కాకపోతే సహజంగా అడిగేటువంటి ప్రశ్న ఒకటి అడిగాడు, నువ్వు ఎక్కడికి బయలుదేరావు, ఎందుకు బయలుదేరావు అని. ఎంత మిత్రుడైనా సరే సాధించేంత వరకు బయట పెట్టి తెలుసుకోలేదు. అందుకని పిల్లవాడు, ఏం లేదు, సముద్ర తీరం దగ్గరికి వెళితే అక్కడ రత్నాల దెబ్బలు, పగడాల దెబ్బలు ఉన్నాయట కదా, అవన్నీ మూటలు కట్టుకుని తెచ్చుకుందామని వెళుతున్నాను అని సమాధానం చెప్పాడు. పాపం అక్కడుండే వయసైన సీనియర్ మిత్రుడికి కొంచెం తేడా కొట్టింది. మనవాడేంటి పగడాల దెబ్బల దాకా వెళ్ళటం ఏంటి, ఏదో తేడా ఉంది, మనవాడు ఏదో ఛాంపియన్షిప్కి వెళ్తున్నట్టున్నాడు, నాతో చెప్తే నేను కూడా వస్తాను, పోటీకి వస్తానని భయపడి నా పేరు చెప్పట్లేదు, నాకు కూడా చెప్పట్లేదు, పోనీలే చూద్దాంలే అని, సరే ఎలాగూ వచ్చావు కదా, రాత్రి అయింది, మన టైం అయింది, కూర్చో ఒక ఆట వేసుకుందాం అన్నాడు. ఆటేసుకుందాం అని అన్న వెంటనే ఈ పిల్లవాడికి ఏమీ తోచలేదు, ఒళ్ళు తెలియలేదు, అలాగే వేసేసుకుందాం అన్నాడు.
ఆట వేసుకుంటే మరి పందెం ఏమన్నా కావాలి కదా అంటే, ఏముంది నా దగ్గర దారి ఖర్చుల కోసం తెచ్చుకున్న డబ్బులు ఉన్నాయి, దాన్ని పెట్టేస్తాను, నిన్ను ఓడిస్తాను, నిన్ను ఓడించిన తర్వాత నీ దగ్గర నుంచి ఇంకా డబ్బులు పెంచుకుంటాను, పెంచుకుని పైకి తీసుకెళ్తాను అని అన్నాడు. అలాగే అనుకున్నాడు. ఆట మొదలైంది. ఏ రోజు చెయ్యి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కదా. ఆ రోజు పాపం ఇతనే ఓడిపోయాడు. ఆ ఊళ్ళో ఉండే సీనియర్ మిత్రుడు గెలిచాడు. ఆ గెలవటంతో ఉన్న డబ్బులన్నీ ఆ మిత్రుడికి సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇంకా చేసేదేం లేక ఆ రోజు రాత్రికి అక్కడ పడుకుని మర్నాడు డబ్బులు లేకుండానే తన వాహనంలో మళ్ళీ బయలుదేరాడు. పై ఊళ్ళో ఇంకో మిత్రుడిని చూసుకున్నాడు. ఆ మిత్రుడికి కూడా ఇలాగే విషయం చెప్పాడు. ఆ మిత్రుడు కూడా ఈరోజు ఒక ఆట ఆడుకుందామన్నాడు. ఆ మిత్రుడికి కాస్త వాహనం సమర్పించుకోవాల్సి వచ్చింది ఆ రోజు. ఇలా 4-5 ఊళ్ళు వెళ్ళేసరికి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలని పరిస్థితి వచ్చేసింది. పాపం ఈ 4 రోజులు హ్యాండ్ రైజ్ అవ్వలేదు. అందువలన కట్టుబట్టలే మిగిలినాయి. అన్నీ వాళ్ళకి సమర్పించుకున్నాడు. ఇంకా నడుస్తూనే ప్రయాణం అని అనుకున్నాడు. నడుస్తూ 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 వెళ్తున్నాడు. ఈసారి ఊరు రాలేదు. ఈరోజు రాత్రి ఒక అడవిలో చిక్కుకుపోయాడు. అడవిలో దారి తెలియటం లేదు, చీకటిగా ఉంది, భయంకరంగా ఉంది అడవి. భయపడుతూ భయపడుతూ ఏదో ఒక స్థానం దొరక్కపోతుందా అనే ఆశతో ప్రయాణం చేస్తున్నాడు, నడుస్తున్నాడు. దూరం నుంచి ఒక చిన్న వెలుగు ఏదో కనిపించింది. కనిపిస్తే చాలా ఆశగా అక్కడికి వెళ్ళాడు. చాలా కష్టపడి వెళ్ళాడు. ఓ పర్వతం, ఆ పర్వతం శిఖరం, చిన్నపాటి గుట్ట మీద ఒక చిన్న చప్టా, ఆ చప్టా మీద ఒక గుడి, ఆ గుడిలోంచి వెలుగు వస్తోంది అని చూశాడు. ఆ గుడి అమ్మవారి గుడి. ఈ వెలుగు ఒక చిన్న భోషాణం లాంటి దాంట్లోంచి వస్తోంది. ఒక పాము, నాగుపాము చచ్చి పడిపోయి ఉంది. ఆ నాగుపాము మీద తల మీద మణి లాంటిది ఒకటి ఉంది. ఆ మణి నుంచి వెలుగు వస్తోంది అని కనిపెట్టాడు. సరే, అమ్మవారిని భక్తిగా స్తోత్రం చేశాడు. చేసి ఈ మణి నాకు నువ్వు ఇచ్చావు అనుకుని ఆ మణిని తీసుకున్నాడు. తీసుకున్నవాడు ఊరుకోక అమ్మవారిని స్తోత్రం మీద స్తోత్రం చేస్తూనే ఉన్నాడు. భక్తి బాగా పెరిగింది. ఎంత శ్రమలో ఉన్నా నిద్రపోదామని అనుకోలేదు, లేదా ఇంకోటి ఏదో చేద్దామనుకోలేదు. అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా అక్కడికి ఒక కాపాలికుడు వచ్చాడు. ఆ అమ్మవారిని నిత్యం అర్ధరాత్రి పూట వచ్చి కొలుస్తూ ఉంటాడు ఆ కాపాలికుడు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఈ పిల్లవాడు చేస్తున్న స్తుతి విన్నాడు. విని చాలా సంతోషించాడు. చాలా సంతోషించి, అబ్బాయి నీలో ఎంత చక్కటి గాత్రం ఉంది, చక్కగా స్తుతి చేస్తున్నావు, గొంతు బాగుంది, నీ టోన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, నీలో కాస్తంత భక్తి తక్కువైనా సరే స్తుతి బాగుంది, స్తోత్రం బాగుంది, తప్పులు లేకుండా చక్కగా చదువుతున్నావు, చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, ఈ అడవిలో ఎందుకు ఇరుక్కుపోయావు, పైకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని వివరాలు అడిగాడు. మిత్రుల దగ్గర అబద్ధం చెప్పిన పిల్లవాడు ఎందుకో ఈ కాపాలికుడిని చూసి అబద్ధం చెప్పదలుచుకోలేదు, చెప్పాలని అనిపించలేదు. అందుకని ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్పాడు. నా పరిస్థితి ఇది, ఇంతవరకు జరిగింది ఇది, నేను బయలుదేరిన కారణం ఇది అని చెప్పాడు. చెప్తే ఆ కాపాలికుడు, లేదురా అబ్బాయి, నీలో ఏదో తేడా ఉంది, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను, కానీ నీలో ఏదో తేడా ఉంది, ఆ తేడా పోయేంత వరకు మాత్రం నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చేయలేవేమో అని అనిపిస్తోంది. అందుకని ఆ తేడా పోగొట్టుకునేందుకు ఏమన్నా ప్రయత్నం చెయ్యి, ఎవరినైనా పెద్దవాళ్ళని కన్సల్ట్ చెయ్యి, నాకు టైం లేదు, నీ గురించి ఆలోచించే వ్యవధి నాకు లేదు, నేను వెళ్ళిపోవాలి నా పని మీద, అందుకని నీ తేడా ఏదో ఉంది, దాన్ని సరిచేసుకో అని అన్నాడు. అంటే తేడా గురించి మాట్లాడొద్దు స్వామి, నువ్వు నాకేమన్నా సహాయం చేయగలిగితే చెయ్యి, నేను సాధించాలి అని అనుకున్న దానికి నీ తరపున నువ్వేమన్నా సహాయం చెయ్యి, నేను చేసిన స్తోత్రం నీకు సంతోషాన్ని ఇచ్చింది కదా, ఆ సంతోషానికి ఏమైనా చిన్న గిఫ్ట్ లాంటిది ఇవ్వు అని అడిగాడు పిల్లవాడు. అడిగితే ఆ కాపాలికుడు ఆలోచించి నేను నీకేమి ఇవ్వగలను, ఒక పని చేద్దాము, నా దగ్గర అమ్మవారి అనుగ్రహంతో దొరికిన కత్తి ఒకటి ఉంది, ఆ కత్తి నీకు ఇస్తాను, ఈ కత్తితో గనక నువ్వు యుద్ధానికి వెళితే ఎన్ని లక్షల మంది ఎదురొచ్చినా సరే నువ్వే గెలుస్తావు, ఎలాంటి వాళ్ళైనా సరే ఈ కత్తి ముందు నిలవరు,
ఎంతటి పరాక్రమమైనా సరే ఈ కత్తి ముందు దిగదొడిపే. ఇలాంటి కత్తిని నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా వాడుకో, జాగ్రత్తగా వాడుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించు, కానీ నేను చెప్పిన మాట మర్చిపోవద్దు, నీలో ఏదో తేడా కొడుతోంది నాకు అని చెప్పాడు. చెప్తే పిల్లవాడు తేడా లేదండి, ఏమీ లేదండి, ఇప్పుడు నేను బుద్ధి తెచ్చుకున్నాను, జాగ్రత్తగా వెళ్తాను, మీరు ఆ కత్తి ప్రసాదించండి అన్నాడు. కత్తి తీసేసుకున్నాడు. కత్తి తీసుకుని కళ్ళకద్దుకుని జాగ్రత్త చేసుకున్నాడు. కాపాలికుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇతను కూడా రాత్రి చాలాసేపు అయింది, కాసేపు విశ్రాంతి తీసుకుందాము అని ఒక మూల వెళ్ళి కళ్ళు మూసుకున్నాడు. తెలియని చోటు కదా, మరీ పడుకుని నిద్రపోకూడదు, ఊరికనే విశ్రాంతి అని ఒక మూల కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే కాసేపట్లో ఏదో కలకలం వినిపించింది, ఏదో శబ్దం వినిపించింది. ఏంటా శబ్దం అని వెళ్ళి చూస్తాడు కదా, అవ్వటానికి అది దేవాలయం, రాత్రిపూట అరణ్యం. ఆ దేవాలయపు ముఖ మండపంలో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు. అందులో కొంతమంది మనుషుల్లా కనిపిస్తున్నారు, కొంతమంది వేరువేరు జాతుల్లాగా కనిపిస్తున్నారు. వారి స్వరూపాలను వర్ణించడానికి వీల్లేదు. అందరూ కూర్చుని జూదం ఆడుకుంటున్నారు. జూదం అని వాళ్ళు మాట్లాడడం కానీ, దాని గురించి మాట్లాడడం లేదా ఆ వ్యవహారం కానీ చూసిన వెంటనే, ఆ శబ్దం విన్న వెంటనే మళ్ళీ ఒళ్ళు తెలియలేదు, అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా ఏదో చిరకాల మిత్రుణ్ణి ఆహ్వానించినట్టుగా ఇతన్ని ఆహ్వానించుకున్నారు. ఇతను రంగంలోకి దిగాడు. రంగంలోకి దిగి ఈరోజు హ్యాండ్ రైజింగ్ బాగుందో ఏమో అందరినీ ఓడించేశాడు. అందరూ అందరి దగ్గరున్నవన్నీ ఇతనికి సమర్పించుకోవాల్సిన పరిస్థితి తెచ్చాడు. చాలా డబ్బు, చాలా వస్తువులు, రత్నాలు, రకరకాల విషయాలన్నీ చేరినాయి ఇతనికి. ఈ ఆట ఇలా సాగుతూ ఉండగా, ఇతని హ్యాండ్ రైజింగ్లో ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఒక విమానం వేసుకుని ఒక దివ్య పురుషుడు వచ్చాడు. వచ్చినవాడు నేను గంధర్వుణ్ణి అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకుని ఇక్కడికి ఆడటానికి రోజు నేను వస్తాను, ఇక్కడ రకరకాల వ్యక్తులు మేము చేరతాము, ఈరోజు నేను రావటం ఆలస్యమైంది, నేను రావటం ఆలస్యమైనా సరే ఆట సాగిపోతోంది, అందులోనూ కొత్త వ్యక్తి వచ్చాడు, కొత్త వ్యక్తి వచ్చి అందరినీ ఓడించేస్తున్నాడు, అందరినీ ఓడిస్తున్నాడు, ఓడించి అందరి దగ్గర నుంచి తీసేసుకుంటున్నాడు, ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. అని నేను కూర్చుంటున్నాను అన్నాడు. ఈసారి మిగతా వాళ్ళందరూ పక్కకి తప్పుకున్నారు. విమానంలో దిగిన ఆయన, మన కథానాయకుడు ఇద్దరు కూర్చున్నారు. వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. ఆట 50-50గానే సాగుతోంది, ఇటు అటుగానే సాగుతోంది. కొన్నిసార్లు అతను గెలుస్తున్నాడు, కొన్నిసార్లు మన కథానాయకుడు గెలుస్తున్నాడు. ఆట సాగుతూనే ఉంది. సాగుతూ ఉండగా ఇద్దరూ ఒక మాట అనుకున్నారు, ఇదేమీ తృప్తిగా లేదు, పందెం పెద్దది ఉండాలి, పందెం గనక పెద్దది ఉంటే ఆటలో మజా ఉంటుంది, కాబట్టి మన ఇద్దరము విలువైన వస్తువులను పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన 50-50 పెట్టుకుందాం, దాంతోపాటుగా విలువైన వస్తువు ఒకటి పెట్టుకుందాము, విలువైన వస్తువులను పెట్టుకుని 2 అంటే 2 ఆటలు ఆడదాము అని అనుకున్నారు. సరే, విలువైన వస్తువులేవి అంటే ఆ వచ్చిన పురుషుడు నేను విమానం పెడతాను అన్నాడు. పెట్టడానికి నా దగ్గర ఏముంది, ఇప్పుడు సంపాదించిన సొమ్ము తప్ప అన్నాడు మన కథానాయకుడు. కాదు కాదు, నీ దగ్గర ఆ కత్తి ఉంది, ఆ కత్తి చాలా ప్రభావవంతమైన కత్తి, కాపాలికుడు ఇచ్చిన కత్తి, అది పెట్టమన్నాడు దివ్య పురుషుడు. సరే అన్నాడు ఒళ్ళు తెలియని మన కథానాయకుడు. సరే, కత్తి ఈయన పెట్టాడు, విమానం ఆయన పెట్టాడు. మొదటి ఆటలో లెక్క ప్రకారం 2 అంటే 2 ఆటలు ఆడాలి. మొదటి ఆటలో ఆ విమానం ఇతనికి వచ్చేసింది. సంతోషంగా విమానాన్ని పక్కన పెట్టుకున్నాడు. ఇంకా నేను తిరుగు లేకుండా ఉండొచ్చు అని అనుకున్నాడు. అనుకుని 2వ ఆట మొదలు పెడితే 2వ ఆటలో ఈ కత్తి కాస్త పోయింది. కత్తి ఆ పురుషుడు గెలుచుకున్నాడు. విమానాన్ని మాత్రం మన కథానాయకుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసి ఇంకా చాలు ఈ రోజుకి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కత్తి తీసుకుని వెళ్ళిపోయాడు. కథానాయకుడు చాలా బాధపడ్డాడు. కాపాలికుడు ఎంతో విలువైనది అని చెప్పిన కత్తి పోగొట్టుకున్నామే, అయ్యో సరిగ్గా ఈరోజు బాగా అనుకూలంగా లేదే అని అనుకున్నాడు. అనుకుని పోతే పోయిందిలే, విమానం వచ్చింది కదా, ఈ విమానంలో ఇంకా వెతుక్కునే పని లేకుండా డైరెక్ట్గా లంకలో దిగిపోవచ్చు. దిగిపోయిన దగ్గర నుంచి మన భుజబలాన్ని నమ్ముకుందాం మనము. శ్రీరాముడే వాళ్ళని కొట్టేశాడు అంటే నేను కొట్టడం ఎంతసేపు, రాక్షసుల్ని కొట్టేస్తాను, ఏం భయం లేదు, నాకున్న పరాక్రమం ముందు రాక్షసులు ఏం లెక్క
నాకు కత్తులక్కర్లేదు, కటార్లక్కర్లేదు, విమానంలో లంకకి వెళ్ళే దారి దొరికితే చాలు అని అనుకుని విమానం ఎక్కాడు. విమానంలో డ్రైవర్ ఎవరు లేరు, ఏమీ లేదు. ఎగురు అంటే పాపం ఆ విమానం కాస్త ఎగిరింది కదా అని సంతోషపడుతూ పైకి వెళ్ళంగానే కాస్త చల్లగాలి వీచింది కదా అని ఇంతవరకు పడిన శ్రమను తలుచుకుంటూ ఒక్క నిమిషం కన్ను మూసుకున్నాడు. ఉన్నట్టుండి విమానం ఏదో కదులుతోంది అనే భావన వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి నిజంగానే ఆ విమానం కాస్త కదులుతోంది. కదులుతున్న విమానం ఉన్నట్టుండి ఏమైందో ఎందుకైందో తెలియదు, కింద ఉండే సముద్రంలో కూలిపోయింది. అయ్యగారు యథాప్రకారం ఏదో దుంగనో ఏదో పట్టుకుని ప్రాణాలను మాత్రం కాపాడుకుని ఎలాగోలాగా ఒక తీరానికి చేరాడు. ఎన్ని రాత్రులు పడుకున్నాడో ఆ తీరం మీద, ఎన్ని రోజులు అలాగే ఉన్నాడో మత్తులో తెలియదు. కళ్ళు తెరిచాడు. తీరంలో కళ్ళు తెరిచి చూస్తే ఏదో తీరం వచ్చింది. సరే, విమానం పోతే పోయింది, ఏదో తీరం వచ్చింది, ఎక్కడో చోటికి చేరాము, ఇక్కడి నుంచి మళ్ళీ మనం ప్రయాణం ప్రారంభిద్దాము అని అనుకుని 4 అడుగులు వేశాడు. వేస్తే ఊహించలేని ఒక దివ్యమైన మంటపం ఒకటి కనిపించింది. అది కూడా ఒక అమ్మవారి గుడి. ఆ గుడిలోకి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు, అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారికి భక్తిగానే దండం పెట్టుకున్నాడు. స్తోత్రం చేయటానికి ఎందుకో మనసు రాలేదు ఈసారి. ఇంత ఏకాంతంగా ఉండే చోట స్తోత్రం చేయటం ఎలా అని అనుకున్నాడు. మొహమాటపడి ఒక మూల ప్రదేశం చూసుకుని అక్కడ నక్కి కూర్చుని చూసుకుంటే అక్కడ ఎవరో తనలాంటి వాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. ఆల్రెడీ నక్కాను, ఎవరూ లేరు అనుకున్న చోట తనలాంటి వాడు ఇంకో మనిషి కూర్చున్నాడు. ఇద్దరూ కాస్త గొంతు తగ్గించుకొని మాట్లాడుకుంటే ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదరటానికి కావాల్సిన సామగ్రి ఉంది అని తేలిపోయింది. ఈ లోపల అక్కడికి చాలామంది వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది పూలు కోసి అమ్మవారికి పూజ చేయడానికి వాడుతున్నారు, కొంతమంది ఇంకోటి ఏదో చేస్తున్నారు, కొంతమంది ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు, కొంతమంది ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు వీళ్ళిద్దరి జోలికి మాత్రం రాలేదు. ఈ లోపల ఈ పక్కన ఉన్న రెండో వ్యక్తి ఈ కొత్త మిత్రుణ్ణి ఒక మాట అన్నాడు. నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎలాగోలాగో వచ్చాను ఇక్కడికి, చాలా రోజులైంది ఒక ఆట వేసుకుని, ఎలాగో మనం మూల నక్కి ఉన్నాము, మన చప్టా బాగుంది, కూర్చోడానికి మెత్తగా బాగుంది, పక్కనే మంచినీళ్ళు కూడా ఉన్నాయి, ఈ మంచినీళ్ళు తాగుతూ చిన్న ఆట వేసుకుందాము, కాస్త చేతి దురద తగ్గుతుంది అని. అయ్యగారు ఏమీ ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. ఈసారి ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఇంతవరకు నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏదో ఉండేది, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, కాబట్టి ఇదంతా ఫ్రీ గేమే, భయమేం లేదు, ఇది గ్యాంబ్లింగ్ కిందకి రాదు, కాబట్టి ఒక ఆట వేసేసుకోవచ్చు అని వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇద్దరు ఆటలు ఆడుకుంటూ ఉండగా శుభ్రం చేస్తూ ఒక ముసలావిడ వచ్చి వీళ్ళిద్దరినీ చూసి ఒక్కసారి మండిపడిపోయి మీరు కూర్చున్న ప్రదేశం ఏంటి, అసలు అక్కడ కూర్చునే అర్హత మీకుందా, ఇది మా గురుగారు తపస్సు చేసిన ప్రదేశం, ఆయన తపస్సు చేసిన ప్రదేశం అని మేమందరం భక్తిగా ఎంతో జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటూ రోజు వచ్చి దండం పెట్టుకుంటున్నాం ఇక్కడ, ఇంతవరకు మా గురువుగారు తప్ప ఎవరు ఇక్కడ కూర్చున్నది లేదు, మెత్తగా ఉన్నది అని కూర్చున్నారు మూర్ఖులు మీరు, ఇది మా గురువుగారు తపస్సు చేసిన పులి చర్మం ఉండేటువంటి ఆసనం, ఆయన చైలాజన కుశోత్తరం అనే తీరులో ఆసనం పరుచుకుని కూర్చున్నాడు ఇక్కడ, మంచినీళ్ళు తాగుతున్నారు ఆ పక్కనుండే కమండలంలో, మా గురువుగారు వాడుకున్నటువంటి దివ్యమైన కమండలం ఇది, దాంట్లో మంచినీళ్ళు తాగడానికి వాడారు మీరు, ఆ మంచినీళ్ళు తాగుతూ ఇక్కడ కూర్చుని పవిత్రమైన ప్రదేశంలో కనీసం ఏదో మంచి పని చేసుకోకుండా, ఒక మంచి మాట అనుకోకుండా జూదం కూడా ఆడుతున్నారు, మీరు గ్యాంబ్లింగ్లో ఉన్నారు, ఇంత పనికిరాని వాళ్ళు ఇంత పవిత్రమైన ప్రదేశానికి రావటమే తప్పు, అందులోనూ ఈ పవిత్రాతి పవిత్రమైన ప్రదేశంలో కూర్చోవటం తప్పు, అందులోనూ ఇలాంటి అపవిత్రమైన చర్యలకు పాల్పడటం తప్పు, మీ ఇద్దరికి మామూలు శాపాలు పనికిరావు, మీరిద్దరూ ఈ క్షణాన ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా చిలకలుగా మారిపోండి అని శాపం పెట్టిన తర్వాత ఇంకా చేయగలిగింది ఏం లేదు, చిలకలా మారిపోయి ఆయన అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాడు. తర్వాత అతని పరిస్థితి ఏంటి, చిలక శరీరం నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు, ఎలా బయటకు వచ్చాడు, ఏమైంది అని వేర్ అబౌట్స్ ఏమీ తెలియని పరిస్థితికి దిగజారిపోయాడు. వరస
ఇంతవరకే కథ, దీనికి ఏమి హ్యాపీ ఎండింగ్ లేదు. వరుస క్రమంలో ఇలా జరిగింది అని తెలుస్తూనే ఉంది. ఎన్ని అవకాశాలు మన కథానాయకుడికి వచ్చినాయి అని తెలుస్తూనే ఉంది. తనంటూ తను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని సాధించటానికి బయలుదేరాడు. ఆ లక్ష్యాన్ని సాధించటానికి అక్కడక్కడ, మరీ అడుగడుగునా కాదు కానీ అక్కడక్కడ కావలసినటువంటి దైవ సహాయం అనేది అందింది. దైవ సహాయం అందింది, లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయాడు, లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోయాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏవేవో కారణాలు చెప్పచ్చు కానీ అతనికి ఉండేటువంటి చేతి దురద అతన్ని లక్ష్యం వైపుకు ప్రయాణం చేయనివ్వకుండా అడ్డుకుంది అని ఒప్పుకుని తీరాలి. చేతి దురద అని మనం తెలుగులో అనుకుంటాము, దాన్ని కాస్త సంస్కృతంలోకి మారిస్తే అతనికి ఉండేటువంటి ఆ వ్యసన సంస్కారం అతన్ని అలా ఉసిగొలిపింది. తనే చేసుకున్నటువంటి అలవాటు, తనే చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల నుంచి మంచి విషయాలను అధ్యయనం చేస్తూ కూడా తనంతట తానే తనకు తానే అలవాటు చేసుకున్నటువంటి వ్యసనం, ఆ వ్యసనం ద్వారా తనే పెంచుకున్నటువంటి సంస్కారం, ఆ సంస్కారం ప్రతి అడుగులోనూ తను సాధించదలుచుకున్నటువంటి ప్రతి లక్ష్య సాధనకు సంబంధించిన అడుగులోనూ అడ్డంకిగా నిలిచింది. ఏ సందర్భంలోనైనా సరే ఎవరైనా ఆట ఆడదాం అంటే తప్పకుండా ఒప్పేసుకున్నాడు. చివరికి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిన క్షణంలో కూడా అమ్మవారి గుడిలో ఆ మారుమూల ఒక చప్టా దొరికినప్పుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. అంతకుముందు విలువైన కత్తిని పోగొట్టుకున్నాడు, లేదా మిగతావన్నీ కూడా కష్టాలను అనుభవించాడు. బయలుదేరినప్పుడు ఏవే ఉన్నాయో అవన్నీ వదులుకున్నాడు. ఇవన్నీ విషయాలు కానే కావు. చివరి స్థితిలో కూడా ప్రాణాపాయానికి గురైన తర్వాత కూడా మారటం అనేది జరగలేదు. ఇది దేనివలన జరిగింది అంటే అతను పెంచుకున్నటువంటి సంస్కారం వలన ఇలా జరిగింది. లక్ష్యాన్ని సాధిద్దాం అనుకుంటున్నాడు, కానీ తన సంస్కారం అడ్డుకుంటుంటే దాన్ని మార్చుకోవటానికి మాత్రం ప్రయత్నం చేయలేకపోతున్నాడు. కాపాలికుడు చెప్పాడు, నీలో ఏదో తేడా కొడుతోంది, ఆ తేడాన్ని సరి చేసుకో అని. కాపాలికుడు మొత్తం అంతవరకు జరిగిన కథను వినే చెప్పాడు, ఏదో తేడా ఉంది, ఆ తేడాన్ని గురించి నేను ఆలోచించలేకపోతున్నాను అని. కానీ ఆ తేడా గురించి ఆలోచించేటువంటి పనిని కూడా మన కథానాయకుడు పెట్టుకోలేదు. ఆ తేడా ఏమికి తేడా అంటే తాను పెంచుకున్న దుర్వ్యసనాలకు సంబంధించినటువంటి సంస్కారం అనేటువంటి తేడా. ఆ సంస్కారం ఎప్పుడు ఎవరు ఉసుగొలిపితే అప్పుడు అది బయటకు వచ్చేస్తోంది, అది క్రియారూపాన్ని ధరిస్తోంది. ఇలా క్రియారూపాన్ని ధరించేటువంటి సంస్కారాన్ని ఇలాగే గనక ఉండనిస్తే, ఇలాగే దాని బలాన్ని అంగీకరిస్తే ఎప్పుడైనా సరే, ఏ క్షణానైనా సరే ఆ సంస్కారం పనిచేయటం, ఆ లక్ష్యానికి అడ్డుపడటం అనేది జరుగుతోంది. కాబట్టి ఇతను సరి చేసుకుని ఉండవలసినటువంటి తేడా అతనిలో అతనే పెంచుకున్నటువంటి దుస్సంస్కారం లేదా ఈ దుర్వ్యసనాలకు సంబంధించినటువంటి సంస్కారం అనేటువంటి తేడా. ఆ తేడా సరిపోయేంత వరకు అతను ఇంకా ఎన్ని ద్వీపాలు తిరిగినా, ఎన్ని చోట్లకు వెళ్ళినా అతను లక్ష్యాన్ని సాధించటం అనేది జరగనే జరగదు అనే విషయం ఎంత సత్యమో, ఆ కుసంస్కారాలు పోయేంత వరకు తన లక్ష్య సాధనను అతను చేసుకోలేడు అనేది ఎంత వాస్తవమో అంతే వాస్తవం. వ్యుత్థాన సంస్కారాలు పోయేంత వరకు మనస్సును నిరోధించుకోవటం, మనస్సును కట్టడి చేసుకోవటం అనేది జరగనే జరగదు అనేది. చిన్న చిన్న కుసంస్కారాలు లేదా దుర్వ్యసనాలకు సంబంధించినటువంటి సంస్కారాలు లక్ష్య సాధనకి ఎలాగైతే అడ్డపడతాయో, అలాగే మానవులు పెంచుకున్నటువంటి ఈ వ్యుత్థాన సంస్కారాలు అంటే మనస్సును కదల్చివేసేటువంటి సంస్కారాలు మానవులు సాధించదలుచుకున్నటువంటి లక్ష్యానికి అడుగడుగునా అడ్డుపడతాయి. మానవులు సాధించదలుచుకున్నటువంటి లక్ష్యం తమ కష్టాలన్నిటినీ తీర్చుకోవటం అయితే, ఆ కష్టాలన్నీ తీర్చుకోవటానికి తమ మనస్సును కట్టడి చేసుకోవటమే సరి అయిన సాధనమైతే, మానవులు సాధించుకోవలసినటువంటి ఈ లక్ష్య సాధనని లేదా లక్ష్య సాధనని
మానవులు పెంచుకునేటువంటి మనస్సును కదల్చుకునేటువంటి సంస్కారాలు అడుగడుగున అడ్డుపడతాయి. ఈ సంస్కారాలు ఏ క్షణానైనా సరే, ఏ చిన్నపాటి కారణం ఉన్నా సరే వెంటనే పైకి లేచేస్తాయి, లేచి క్రియారూపాన్ని దాలుస్తాయి, క్రియారూపంగా మారి మనస్సును కదల్చి వేస్తూనే ఉంటాయి. లక్ష్యం అటువైపే ఉంది, లక్ష్య దృష్టి ఉంది, లక్ష్యం కోసం ప్రయాణం ప్రారంభమైంది, లక్ష్యం కోసం అడుగులు పడుతూనే ఉన్నాయి. కానీ ఈ సంస్కారాలు గనక పనిచేస్తూనే ఉన్నాయి అంటే లక్ష్యం వరకు వెళ్ళటం, లక్ష్య సాధన వరకు వెళ్ళటం అనేది కథలో చెప్పుకున్నట్లుగా దాదాపు అసంభవం కిందే మారుతుంది. కాబట్టి వ్యుత్థాన సంస్కారాలు అని పిలువబడే మనస్సును కదల్చివేసేటువంటి సంస్కారాలను తగ్గించుకోవలసిందే. దానికి విపరీత క్రమంలో పనిచేసేటువంటి నిరోధ సంస్కారాలను, మంచి సంస్కారాలను పెంచుకోవలసిందే. వ్యుత్థాన సంస్కారాలు మనస్సును కదల్చివేసేటువంటి సంస్కారాలు తగ్గాలి. నిరోధ సంస్కారాలు మనస్సును కట్టడి చేసేటువంటి సంస్కారాలు, లక్ష్య సాధనకు వీలుగా ఉండేటువంటి సంస్కారాలు, వ్యుత్థాన సంస్కారాలను పని చేయనివ్వనటువంటి సంస్కారాలు, వాటి యొక్క బలం పెరగవలసిందే అని మహర్షి గారు చాలా బలంగా మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. దానికోసమే వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయ నిరోధ పరిణామ అనే సూత్రాన్ని ప్రారంభించి వ్యుత్థాన సంస్కారాలు తగ్గాలి, నిరోధ సంస్కారం పెరగాలి. అలా పెరుగుతూ పెరుగుతూ మనస్సును పూర్తిగా నిరోధం వైపుకే గనక మరల్చుకోగలిగినట్లయితే మనస్సు నిరోధ క్షణ అన్వయాన్ని, నిరోధం అనేటువంటి సాధ్యాన్ని చేరుకునేటువంటి దశకు చేరుకుంటూ ఉంటే ఆ మార్పుని, మనసులో వచ్చేటువంటి ఆ మార్పును నిరోధ పరిణామ అని అంటారు అని పరిచయం చేశారు. చేసి తస్య ప్రశాంతవాహిత సంస్కారాత్ అనేటువంటి సూత్రంలో ఆ మనస్సు నిరోధం వైపుకు ఏ అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా ప్రవహించాలి అంటే నిరోధ సంస్కారం బలంగా దానికి సహకారం చేయాలి అనే విషయాన్ని చెప్పారు. చెప్పి దానికి వీలుగా సమాధి పరిణామం అనేటువంటి మార్పును మనసులో ఒకదాన్ని తీసుకురావాలి అని చెప్పారు. సర్వార్థ తైకాగ్రతయో క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామ అనేటువంటి సూత్రంలో మనస్సుకు సహజంగా ఉండేటువంటి వేరు వస్తువుల వైపు పారిపోవటం అనే అంశాన్ని తగ్గించి మనస్సుకు కొత్తగా ఏకాగ్రత, ఒకే అంశం మీద దృష్టి పెట్టడం, ఒకే అంశం తాలూకు ఒకే క్రియ మీద, ఒకే అంశం మీద దృష్టి పెట్టడం అనేటువంటి అలవాటును చేయాలి. ఆ అలవాటు చేస్తూ ఉండగా వచ్చేటువంటి మార్పును సమాధి పరిణామం అని పిలుస్తారు అని పరిచయం చేశారు. చేసి తతః పునఃశాంతోదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామ అనేటువంటి సూత్రంలో ఏకాగ్రత అనేది ఒక మార్పు, ఏకాగ్రత అనేది ఒక పరిణామం. ఆ పరిణామంలో ఉండేటువంటి విశేషం మనసులో మెదలేటువంటి రెండు ఆలోచనలలో రెండు రకాల వస్తువులు, రెండు రకాల విషయాలు లేదా ఒకే వస్తువుకు సంబంధించిన రెండు అంశాలు ఉండకపోవటం, రెండు ఆలోచనలలోనూ ఒకే వస్తువు యొక్క ఒకే అంశం, ఒకే స్వరూపం ఉండటం అనేటువంటి అంశం ప్రధానం. ఆ ప్రధానమైనటువంటి ఏకాగ్రత అనే పరిణామాన్ని, మార్పుని మనస్సుకు అభ్యాసం చేసుకోవాలి. ఏకాగ్రత పరిణామం, సమాధి పరిణామం, నిరోధ పరిణామం అనేటువంటి మూడు మార్పులను గనక మనస్సుకు అలవాటు చేసుకుంటూ వస్తే మనసులో నిరోధం వైపుగా ప్రయాణం చేసేటువంటి శక్తి పెరుగుతూ ఉంటే, దానికి తగినట్లుగా మనస్సును కట్టడి చేసుకునే, మనసులో క్రియలన్నిటినీ ఆపుకునేటువంటి సంస్కారం పడుతూ ఉంటే, ఆ సంస్కారం పని చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా వచ్చేటువంటి కదిలే సంస్కారాలు పని చేయని పరిస్థితికి గనక చేరితే అప్పుడు మనస్సు కట్టడి అవుతుంది. లేకపోతే గనక
కథలో చెప్పుకున్నట్లుగా ఎప్పుడు ఎవరు పిలిస్తే అప్పుడు ఆటకు వెళ్ళిపోయినట్లుగా, లక్ష్యాన్ని మర్చిపోయినట్లుగా ఇక్కడ కూడా నిరోధాన్ని గురించి మర్చిపోయి ఎప్పుడు ఏ విషయం తోస్తే, ఎప్పుడు ఏ విషయం మీదకి పరుగులు పెట్టడానికి అవకాశం లభిస్తే అప్పుడు ఆ విషయం మీదకి పరుగులు పెట్టడం అనే మనస్సు యొక్క సహజమైన కుసంస్కారం పనిచేస్తూనే ఉంటుంది అని ఈ 4 సూత్రాల్లోనూ తాత్పర్యంగా చెప్పారు. చెప్పి పై సూత్రంలో 3వ పాదంలోని 13వ సూత్రంలో ఒక కొత్త విషయాన్ని మనకు చెప్పడానికి మహర్షి గారు సమాయత్తమవుతున్నారు. అందుకోసం ఆ సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. ఏతేన భూతేంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః అని. ఇంతవరకు చెప్పినటువంటి ఈ ప్రక్రియ ద్వారా ఏతైనా భూతేంద్రియేషు, భూతాలలోనూ అంటే పంచభూతాలలోనూ, ఇంద్రియేషు ఆ భూతాలకు సంబంధించినటువంటి ఇంద్రియాలలో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనేటువంటి ఇంద్రియాలలోనూ, భూతాలలోనూ, ఇంద్రియాలలోనూ, భూతేంద్రియేషు ఉండేటువంటి మార్పులు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః. ధర్మం అనేటువంటి ఒక మార్పు, ఒక పరిణామం, లక్షణం అనేటువంటి ఒక మార్పు, ఒక పరిణామం, అలాగే అవస్థ అనే ఒక మార్పు, ఒక పరిణామం, వీటి గురించి కూడా చెప్పినట్లయింది. ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః చెప్పేసినట్లయిపోయింది అని ఈ సూత్రంలో అంటున్నారు. ఏతైనా భూతేంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః అని. ఇప్పుడు చెప్పినటువంటి అంశంలో చెప్పిన అంశాలనే గనక జాగ్రత్తగా గనక చూసుకున్నట్లయితే ఇదే పూర్తిగా భూతాలకు, ఇంద్రియాలకు కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన విషయం ఏంటి అంటే ధర్మ లక్షణ అవస్థా పరిణామాలు అనేటువంటి 3 మార్పుల గురించి చెప్పాము. ఆ 3 మార్పుల్ని ఈ భూతేంద్రియాలకు కూడా అప్లై చేసుకోవచ్చు అని అతిదేశం అనేటువంటి అంశాన్ని పరిచయం చేస్తూ ఏతేన భూతేంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః అని ఈ సూత్రాన్ని ప్రారంభించారు. సూత్రం బాగుంది, అందంగా ఉంది. ధర్మ లక్షణ అవస్థ అని 3 కొత్త పదాలు ఉన్నాయి, 3 రకాల మార్పులు ఉన్నాయి అని తెలిసింది. కానీ ఏతేనా అంటున్నారేంటి, ఇప్పుడు చెప్పేశామంటున్నారేంటి, చెప్పిందేమో ఇంత విస్తృతంగా చూసినా, ఎన్ని రోజులు బట్టి చూసినా ఈ ధర్మం, అవస్థ, లక్షణం ఇలాంటి పదాలు ఏం రాలేదు, ఈ అంశాల గురించి ప్రస్తావన కూడా ఏం చేసుకోలేదు, చెప్పేశామంటున్నారేంటి అని మనకేమైనా సందేహం కలగచ్చు. ఆ సందేహాన్ని తీర్చడానికే ఏతేనా అనే పదాన్ని మహర్షి గారు ప్రత్యేకించి వాడారు. అన్నీ నోటితో చెప్పరు, అన్నీ నోటితో చెప్తూ కూర్చుంటే దాని పేరు సూత్రం కాదు, అదో పెద్ద విస్తృతమైన గ్రంథం అవుతుంది. ఇవి సూత్రాలు కాబట్టి సంక్షిప్తంగా ఏం చెప్పినా అందులో అన్ని విషయాలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటే ఉంటాయి, జాగ్రత్తగా గమనిస్తే అందులో ఇది చెప్పాము అనే విషయం అర్థమవుతుంది. ఇందులో ఈ విషయం చెప్పాము. నిరోధ సంస్కారాలను అలాగే వ్యుత్థాన సంస్కారాలను ప్రతిపాదన చేసేటువంటి సూత్రంలో మనస్సుకు సంబంధించిన ఈ మార్పుల గురించినటువంటి ప్రస్తావన చేశాం కాబట్టే దాన్ని ఏతేనా అని ఈ సూత్రంలో అంటున్నాము అని మహర్షి గారు అంటున్నారు. మనస్సు అనేది ఒక వస్తువు కింద లెక్క పెట్టుకుంటే మనస్సు లేదా చిత్తం ఏదైనా పర్వాలేదు, పేరు ఏదైనా పర్వాలేదు, ఈ వస్తువుకి కొన్ని మార్పులు ఉన్నాయి. అందులో ఆ సూత్రంలో, నిరోధ సూత్రంలో చెప్పుకున్నటువంటి మార్పులు 2 మార్పులు. ఒకటి నిరోధం అనేటువంటి మార్పు, మరొకటి వ్యుత్థానం అనేటువంటి మార్పు. ఒకే వస్తువుకు 2 మార్పులు. అంతవరకు కదులుతూ ఉండేటువంటి మనస్సు, కదలికలను స్వభావంగా ఉంచుకున్నటువంటి మనసు, కదలికలే మార్పులుగా కలిగిన మనసు, లేదా మార్చి కదులుతూ ఉన్నటువంటి మనసు కట్టడి అయిపోయినట్లయితే కదులుతూ ఉండటం అనేది ఒక మార్పు,
కట్టడైపోవటం అనేది ఒక మార్పు అని రెండు మార్పుల గురించి చెప్పినట్లే కదా, రెండు పరిణామాల గురించి చెప్పినట్లే కదా. ఈ రెండు పరిణామాలను, ఒకే వస్తువుకు సంబంధించిన రెండు పరిణామాలను ధర్మ పరిణామ అని పిలుస్తారు. ఒక ధర్మి లేదా ఒక వస్తువు, ఆ వస్తువుకు సంబంధించిన రెండు మార్పులు. ఒక మార్పు వ్యుత్థానం అనేటువంటి మార్పు, కదిలిపోవటం అనేటువంటి మార్పు. రెండవ మార్పు, రెండవ పరిణామం అది నిరోధం అనేటువంటి పరిణామం. ఈ వ్యుత్థానం, నిరోధం అనే ఈ రెండు ఒకే వస్తువుకు సంబంధించిన రెండు మార్పులు, రెండు పరిణామాలు. ఈ పరిణామాలను ధర్మ పరిణామాలు అని పిలుస్తారు. ఈ వ్యుత్థానం, నిరోధం అనేదాన్ని వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ అని చెప్పటం ద్వారా, ఈ వ్యుత్థానం అంటే మనస్సు కదలిపోవటం అనేది ఒకసారి వస్తోంది, మనస్సు కట్టడి అవ్వటం అనేది ఎప్పటికో ఒకప్పటికి జరుగుతోంది అని చెప్పటం ద్వారా ఈ రెండిటికి సంబంధించినటువంటి లక్షణ పరిణామం అనేటువంటి ఒక మార్పును గురించి కూడా చెప్పినట్లే అయింది. లక్షణ పరిణామం అంటే ఒకే వస్తువుకు సంబంధించినటువంటి కాలానికి ముడిబడినటువంటి మార్పు. ఒక వస్తువు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉండబోతోంది. లేదా ఒక వస్తువు పుట్టబోతోంది, ఆ పుట్టబోతోంది అనేటువంటి కాలం కొంతకాలం జరిగింది, ఆ కాలం పూర్తయి ఆ వస్తువు పుట్టింది అనే కాలం పూర్తయి ఆ వస్తువు భూతకాలంలోకి జారిపోయింది, అతీత కాలంలోకి జారిపోయింది అనేటువంటి మూడు కాలానికి సంబంధించినటువంటి మార్పులు. రాబోతోంది, ఉన్నది, గడిచిపోయింది అనేటువంటి మార్పులు కూడా వస్తువుకి ఉంటాయి. ఆ వస్తువుకు సంబంధించినటువంటి ఈ మూడు మార్పులను, ఈ మూడు పరిణామాలను లక్షణ పరిణామాలు అని పిలుస్తారు. ఇక్కడ రెండు మార్పులను చూపించారు కాబట్టి, వ్యుత్థానం అనేటువంటి ఒక మార్పు, అలాగే నిరోధం అని ఇంకో మార్పు చూపించారు కాబట్టి, మనస్సు కదలటం అనే మార్పుకు సంబంధించి ఈ మూడు దశలు తప్పకుండా ఉంటాయి. మనస్సు కదలటం అంటే మనస్సు ఇలా కదలబోతోంది అనేది భవిష్యత్ కాలానికి సంబంధించిన, అనాగతి కాలానికి సంబంధించినటువంటి ఒక అవస్థ. ఆ కాలం పూర్తయిన తర్వాత మనస్సు ఇలా కదులుతోంది అనేటువంటిది వర్తమాన కాలానికి సంబంధించినటువంటి ఒక పరిస్థితి. ఇలా కదలిక పూర్తయిపోయిన తర్వాత ఈ మనస్సు వేరే కదలిక వెళ్ళినప్పుడుకో లేదా కదలికలు ఆగిపోయినప్పుడో ఈ కదలిక అనేది గడిచిపోయింది అనే భూతావస్థ. ఈ కాలాలకు సంబంధించినటువంటి ఈ మూడు అవస్థలు లేదా మూడు పరిణామాలు, ఈ మూడు మార్పులు వ్యుత్థానానికి ఎలాగైతే ఉన్నాయో, కదలికలకు ఎలాగైతే ఉన్నాయో, అలాగే నిరోధానికి కూడా ఉంటుంది. ఈ మనసు కట్టడి కాబోతోంది అనేటువంటి ప్రతీక్ష పూర్తయిన తర్వాత కట్టడయింది. ఈ క్షణంలో ఇది కట్టడికి గురి అయింది. కానీ ఇంతలో వేరే సంస్కారం వచ్చి దాన్ని చెడిపేసేసరికి అది కట్టడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ కదిలిపోయింది. ఈ కట్టడి అనేది భూతకాలంలోకి జారిపోయింది అనేటువంటి మూడు దశలు, రాబోతోంది, ఉంది, గడిచిపోయింది అనేటువంటి మూడు దశలు కూడా లక్షణ పరిణామాలు. నిరోధానికి సంబంధించి ఇవి లక్షణ పరిణామాలు. ఇంతకుముందు వ్యుత్థానానికి సంబంధించి విడిగా మూడు లక్షణ పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు నిరోధానికి సంబంధించి కూడా మూడు లక్షణ పరిణామాలు ఏర్పడతాయి. ఇవి రెండవ రకంలో ఉండేటువంటి మార్పులు, కాలానికి సంబంధించినటువంటి మార్పులు. ఇవి కాకుండా ఒక్కొక్క ధర్మానికి ఈ ధర్మం కాస్తంత ప్రబలంగా ఉంది, ఈ మార్పు ప్రబలంగా ఉంది, ఇంకో మార్పు దుర్బలం అయిపోతోంది అనేటువంటి విశేషం కూడా ఈ రెండు మార్పులకు కలగవచ్చు. అలాంటి విశేషాలను, ఈ మార్పు ప్రబలంగా ఉంది, ఈ మార్పు దుర్బలం అయిపోతోంది అని పిలువబడేటువంటి ఈ రెండు మార్పులను అవస్థా పరిణామం అని పిలుస్తారు.
ఒక వస్తువుకు సంబంధించినటువంటి రెండు మార్పులను ధర్మలక్షణం అని పిలుస్తారు, ధర్మ పరిణామం అని పిలుస్తారు. ఆ మార్పులకు సంబంధించినటువంటి కాలాలను, ఆ మార్పులకు సంబంధించిన భవిష్యత్, వర్తమాన, భూత కాలాలను లక్షణ పరిణామాలు అని పిలుస్తారు. ఆ మార్పులకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అలాగే ఉండగా అది ప్రబలంగా ఉందా, దుర్బలంగా ఉందా, కాస్తంత బలాన్ని పుంజుకుందా, లేదా చాలా పేలవంగా ఉందా అనే తేడాను అవస్థా పరిణామం అని పిలుస్తారు. ఆ సూత్రంలో చెప్పినటువంటి అంశాలన్నిటినీ క్రమపద్ధతిలో గనక జోడించుకున్నట్లయితే ఈ మూడు మార్పుల గురించి, ఆ వ్యుత్థాన నిరోధాలకు సంబంధించి వివరణ ప్రారంభం అయిపోయింది అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఏతేనా అనేది ఉన్నమాటే వ్యుత్థానానికి నిరోధానికి ఉండేటువంటి ఈ ధర్మ లక్షణ అవస్థా పరిణామాల గురించి ఆ సూత్రంలో ప్రస్తావన అనేది జరిగింది. దాని యొక్క విస్తృతి జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవచ్చు. చేసుకున్న తరువాత విస్తృతంగా ఆ మూడు పరిణామాలను అర్థం చేసుకున్న తరువాత ఆ మూడు పరిణామాలు భూతాలకు, ఇంద్రియాలకు కూడా తప్పనిసరిగా ఉంటాయి అని అర్థం చేసుకోవటం శ్రోతల వంతు అనే అభిప్రాయంలో మహర్షి గారు ఏతేన భూతేంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామా వ్యాఖ్యాతా అనే సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. ఉంచి ఆ నిరోధ సంస్కారానికి లేదా నిరోధ పరిణామానికి, వ్యుత్థాన పరిణామానికి ఉండేటువంటి విశేషాలను ఒకసారి అధ్యయనం చేసుకోమంటున్నారు. చేసుకుని వాటిని ఈ భూతేంద్రియాలకి ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశం మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిందిగా మనకు చూపిస్తున్నారు. మహర్షి గారు ఇన్ని సూత్రాలలో ఈ నిరోధం గురించి మాట్లాడుతున్నారు. ఈ నిరోధంలో ఉండేటువంటి చిన్న చిన్న మార్పుల్ని, ఆ మార్పుల్ని ఎక్కడెక్కడ అన్వయించుకోవాలి అనే అంశం గురించే మాట్లాడుతున్నారు. నిరోధాన్ని, నిరోధ సంస్కారాన్ని, వ్యుత్థానాన్ని, వ్యుత్థాన సంస్కారాన్ని విడిచిపెట్టడం లేదు అని అంటే, మన ఉదాహరణలో చెప్పుకున్నట్లుగా నిరోధ సంస్కారానికి, నిరోధానికి వ్యతిరేకంగా ఈ కుసంస్కారాలు లేదా వ్యుత్థాన సంస్కారాలు, వ్యుత్థానాలు ఎంత ప్రబలంగా పనిచేస్తున్నాయి అనే విషయం మనకు అర్థం కావలసిందే. ఆ అర్థం అవ్వటం మాత్రమే కాకుండా దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసుకుని, మరింత లోతుగా ఆ విషయాలను అవగాహనకు తెచ్చుకుని, వ్యుత్థానం అనేది ఎంత కీడు చేస్తోంది, లేదా నిరోధం అనేది మన లక్ష్యమైతే దానికి అడ్డంకిగా ఏవే ఉన్నాయి, వాటిని ఎలా మనం తప్పించుకోవాలి, వాటి యొక్క ప్రభావాన్ని దాటి మనం ఎలా సాధన చేసుకోవాలి అనేటువంటి అంశం మీద అవగాహన పెంచుకోవలసిందే అనేటువంటి మహర్షి గారి అభిప్రాయాన్ని మనం ప్రాథమికంగా గౌరవిద్దాం. గౌరవించి నిరోధం అనే మాట ఇంకా మళ్ళీ వినకూడదనుకున్న తర్వాత కూడా మళ్ళీ నిరోధం అని మొదలుపెట్టేశారు మహర్షి గారు అని అనుకోకుండా, దీన్ని అర్థం చేసుకుని దీన్ని కొంచెం మనం దైనందిన జీవితంలో ఎలా వాడుకోగలము, సామాన్య లక్ష్య సాధనలకు ఈ నియమాలను మనం ఎలా వాడుకోగలము, లేదా మనం సాధించవలసిన అంతిమ లక్ష్యానికి ఇది ఎలా మనకు ఉపకరిస్తుంది అనే దిశగా మన ఆలోచనలను, మన అవగాహనను మనం పెంచుకుని మహర్షి గారి అభిప్రాయాన్ని చక్కగా తెలుసుకుని మనం కూడా ఏ కుసంస్కారాలు అడ్డుపడకుండా మన లక్ష్య సాధనకు మనం దగ్గరయ్యేటువంటి రోజును మనం చేరుకుందాం. అలాంటి రోజు రావాలి అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గంభీరమైనటువంటి ఎంతో సాధనతో కానీ, ఎంతో వివేకంతో కానీ పరిశీలిస్తే కానీ అర్థం కానటువంటి తత్వాన్నంతటినీ కూడా మనకు అందే విధంగా అడుగడుగు దండాల వాడి యొక్క అండదండలతో ఆచార్య పురుషుని యొక్క దివ్యమైనటువంటి ప్రవచన ధారలో మనందరం కూడా మునిగి తేలుతూ ఉన్నాం. యోగ దర్శనం పతంజలి మహర్షి అందించినటువంటి ఆ విభూతిపాత యొక్క వైభవాన్నంతటినీ ఆలకిస్తూ ఉన్నాం. సాక్షాత్తు ఆ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా అర్జునునకు ఈనాడు మనం పారాయణ చేసుకునేటువంటి అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో స్వయంగా తెలియజెప్పాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పి
ఏదైతే పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పారో సర్వజ్ఞ బీజంగా బీజం మాం సర్వభూతానాం విద్ధిబాద్ధ సనాతనం అని చెప్పి చివరకు జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయన్ని చేరగలరు అని చెప్పి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని చెప్పి అటువంటి వాసుదేవుడిగా గ్రహించేటువంటి జ్ఞానవాన్ అటువంటి జ్ఞానం మనకు సిద్ధించడానికి స్వామివారు ఇంతటి భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. దీన్ని సద్వినియోగపరుచుకుని ఆ యోగ తత్వాన్ని అలవర్చుకుని తద్వారా అధ్యాత్మ విద్యలో ఉత్తమమైనటువంటి స్థితిని పొంది చివరకు అందరూ ఆశించేటువంటి ఆ సమాధి స్థితి వైపు మన మనస్సు నడవాలి అని ఏకాగ్రతను కోల్పోకుండా నిరంతరము మనం సాధన చేయాలి. అటువంటి శక్తిని అనుగ్రహించమని పదే పదే ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ శ్రద్ధగా ఈనాడు మనం జ్ఞాన విజ్ఞాన యోగంతో 7వ అధ్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరూ కలిసి భక్తితో శ్రద్ధగా పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే తప యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7మోऽధ్యాయః. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।